విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. 5 ఏళ్ల నుంచి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. సిబ్బంది జీతాలు ఇతరితర ఖర్చుల కోసం కూడా ఏ నెలకు ఆ నెల వెదుక్కోవాల్సిన దుస్థితి ఉంది. ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు సంగతే మర్చిపోయారు అధికారులు. ఇలా 5 ఏళ్ల నుంచి బకాయిలు పేరుకుపోయాయని, పైగా తాము కాంట్రాక్ట్ డిపాజిట్ గా చెల్లించిన సొమ్మును కూడా వాళ్లే వాడేసుకుంటున్నారని వాపోతున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల కోసం మున్సిపల్ కమిషనర్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి పనులు ఆపేయాలని నిర్ణయించారు. మేము మా బాకీ చెల్లిస్తేనే మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం, లేకపోతే చేయమని బయటకు వచ్చేసాం. సీఎం గారితోనే ఇంటర్వ్యూ ఇప్పించండి, మేము మాట్లాడతామని కూడా చెప్పాం. దానికి సరైన సమాధానం లేదు. కాబట్టి మేము కుదరదు, మేము కాల్ ఆఫ్ చేయమని వచ్చేసాం. మేము మాత్రం స్ట్రైక్ లోనే ఉంటాం. అన్ని గ్రాంట్లతో సహా 32 కోట్లు రిలీజ్ చేయాల్సిందే, లేకపోతే అసలు స్టాక్ దీన్ని కాల్ ఆఫ్ చేసే సమస్య లేదు. అసలు కాంట్రాక్టర్లు ఎంత మొత్తుకున్నా ఇప్పటికిప్పుడు డబ్బు చెల్లించే పరిస్థితి మాత్రం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు లేదు. కానీ రాజధానిగా మారినందున పనులు ఎక్కువగా చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని సముదాయించి దారిలోకి తీసుకురావడం అధికారులు, ప్రజాప్రతినిధులకు కత్తి మీద సాములా మారింది. అన్ని బిల్స్ కూడా కార్పొరేషన్ ఇంతవరకు పేమెంట్లు చెల్లింపులు జరపకుండా పెండింగ్ పెడతా వచ్చింది. దాని గురించి మేము రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, మేయర్ గారి దగ్గరికి, డిప్యూటీ మేయర్ దగ్గరికి, అలాగే ఫ్లోర్ లీడర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి కూడా అనేక పర్యాలు వెళ్ళి వీటి సమస్య గురించి చర్చిస్తే దాని మీద ఎటువంటి సానుభూతిగా ఎటువంటి పరిష్కార మార్గాలు ఎవరూ ఆలోచించట్లేదు. ఇంతవరకు ఖర్చులు పెరిగిపోవటం, సాంకేతిక కారణాలతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవటం వంటి కారణాలతో విజయవాడ కార్పొరేషన్ ఆర్థిక కష్టాల్లో ఉంది. తాత్కాలిక రాజధానిగా ప్రకటించాక కూడా ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్ గా దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్ల సమ్మె హెచ్చరిక అధికారులలో గుబులు పుట్టిస్తోంది.